విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని జడ్జి ప్రమీద విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గిరిజన గురుకుల పాఠశాలలో ముందస్తుగా నేషనల్ యూత్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి ప్రమీద పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం జడ్జి ప్రమీదను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ రామకృష్ణ, కిరణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో ఏదైనా నడుస్తుంది అంటే ఇప్పుడు కుకింగ్కి రిలేటెడ్ కానీ లేదంటే వేరే మన పనులు చేస్తుంటే మదర్ ఫాదర్ చెప్తారు మనకి, అది అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి అని ఒకటి చెప్తారు. ఒక ప్రాసెస్లో చేయాలి అన్నట్టుగా చెప్తారు. ఒకవేళ అదే మనం రిపీట్ చేస్తే ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ ఉంటుంది. తిట్టడం, కొట్టడం అనేది నడుస్తూ ఉంటుంది. సో అదే ఈ సొసైటీలో మనము ఏదైనా వర్క్ చేయాలి లేదంటే సొసైటీలో మనం ముందుకు వెళ్ళాలి అంటే కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అది ఆ విధంగానే వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం ఏమన్నా అయ్యింది అంటే లా కూడా అలాగే పనిష్ చేస్తుంది. సొసైటీలో ఎలా ఉంటాయి లాస్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్గా మనం అందరం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. లైక్ మీరందరూ స్కూల్ కాబట్టి సైకిల్స్ డ్రైవ్ చేస్తుంటాం. కొంచెం పెద్దవాళ్ళు అంటే స్కూటీస్, కార్ అలా డ్రైవ్ చేస్తారు. కానీ ఆ వెహికల్ డ్రైవ్ చేయాలి అంటే మనకి లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. మ్యాండేటరీ రూల్ అది. ఒక బండి నడపాలి అంటే లైసెన్స్ ఉండాలి అండ్ రోడ్ మీద ఇలాగే వెళ్ళాలి, రివర్స్లో వెళ్ళి, ఇలాంటి కొన్ని